అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే మీకు ఇప్పుడు ఒక పెద్ద జంజీ నాయకురాలను చూపిస్తాను. మామూలు జంజీ నాయకురాలు కాదు. ఈమె డిఎస్సి కాదు కానీ బీఈడి పూర్వ విద్యార్థి ఏమో అనేటువంటి డౌట్ కలిగేంత అద్భుతమైనటువంటి నటన. మరి మన భూమన కరుణాకర్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో, పేమెంట్ ఇవ్వాల్సి వస్తేమో డిఎస్సి వాళ్ళకని చెప్పేసి తీసుకొచ్చో నాకు తెలీదు. ఏమి ఎలక్షన్ టైం అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున రోడ్ల మీద డ్యాన్సులు వేసినటువంటి ఒక క్లబ్ డ్యాన్సర్. సరే, వయసు పెద్దగా ఉంది కాబట్టి మనం గౌరవం ఇచ్చి మాట్లాడాలి. ఆ జంజీ లీడర్ని ఒకసారి మీరు అందరూ చూసే ముందు ఒకసారి మీరు అందరూ దయచేసి, వైసీపీకి బుద్ధి లేదు ఎందుకనేది వాస్తవ విషయం. ఎందుకంటే ఆ టెంట్లో కూర్చొని నిరసన తెలిపేవాళ్ళు కొంతమందికి ఆయాసం, కూర్చోటానికి ఆయాసం, కొంతమందికి టెన్షన్ పోయి పెన్షన్ వచ్చే వయసులో ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చేసి వీళ్ళందరూ కూడా డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అని అంటే ఆ చేసే విధానానికి కూడా చిత్తశుద్ధి లేదు. సరే, ఇప్పుడు ప్రస్తుతానికి మనకి మొట్టమొదటిసారి జంజీ నాయకులను ఒకసారి మనం చూసిన తర్వాత దీని మీద కౌంటర్ ఇద్దాం ఒకసారి. చంద్రబాబు నాయుడు గారు పొట్టబడిస్తే అక్షరం రాని చంద్రబాబు నాయుడు గారు, మీ లోకేష్ గారు రాజీనామా చేయించకపోతే తిరుపతి నుంచి కొన్ని లక్షల మందితో కూడా మేము చేయిస్తాం ధర్నా. చంద్రబాబు నాయుడు గారు తిరుపతి ఒక్కటే తీసుకొని నీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, భూమన అభినయ్ రెడ్డి గారు మీ గుండెల్లో నిద్రపోతాడు, ఖబర్దార్ అని చెప్తున్నాను. చూసారు కదా ఆమె ఏం చెప్తుంది? పొట్ట పొడిస్తే అక్షరం ముక్కరం రాదు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు ఏంటి, చంద్రబాబు నాయుడు గారి టాలెంట్ ఏంటో ఇప్పుడు ఉన్నటువంటి యువతరం అడిగితే చెప్తారు. ఆయన విజనరీ ఏంటో బిజినెస్ మ్యాన్స్ అడిగితే చెప్తారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి విజనరీ ఏంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కల్లారా చూసి 151 సీట్ల నుంచి 11 సీట్లు పరిమితం చేశారు. ఏదో మనం మైక్ ఇచ్చారు కదా అని ఈ వయసులో నువ్వు అంత ఆవేశపడితే ఎట్ట? ఆయాసంలో జరగరాని జరిగి నీ గుండె ఆల్టైపోయావు అనుకో, వాళ్ళు నయా పైసా కూడా ఇప్పుడు ఈడ్చి శవాన్ని పక్కన పడేస్తారు. ఎందుకంటే గతంలో అనేకమైన సందర్భాలు చూసాం. కాబట్టి ముందు నేనేమంటున్నానంటే, ఆయాసం తగ్గడానికి మందులు ఆడు, ఉపశం పెరగకుండా ఉండడానికి మంచి వ్యాయామం చేయి. అర్థమైందా? నేనేమంటున్నాను, లక్షల మంది ఆ లక్షలే దొరికితే నీలాంటి ముసలి డొక్కుని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడిస్తాడు? ఏదో మనం మాట్లాడుతున్నాం, టైమింగ్ ఉంది కదా అని పాసలు పంచులతోటి మనం మాట్లాడితే ఎట్లాగమ్మా? వాడు చంద్రబాబు నాయుడు గారు అక్షరం ముక్క రాదన్నావు. జగన్మోహన్ రెడ్డి ఏం చదువుకున్నాడు చెప్తావు? ఇప్పటికైనా చెబుతావా? అసలు పోనీ ఆయన ఎన్నికల అఫిడవిట్లో ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏందో సమర్పించాడు, అర్థమైందా? ఎందుకు ఆయన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఎలక్షన్స్లో ఓటేయడు? ఎందుకు వేయడు? ఎందుకంటే అన్న కనీసం డిగ్రీ కూడా చదవాలా. కాబట్టి నేనేం చెప్తానంటే, ఈ షోకాజ్ మాటలు, ఈ ఎచ్చల మాటలన్నీ బంద్ చేసి నేనేమంటానంటే, ముందు ఆ ఈ మీటింగ్ అయిపోయినంటే అభినవ్ రెడ్డి ఎవరో ఆయన నిద్రపోవటానికి, తిరుపతిలో నిద్రపోవటానికి ఆయన టైం లేదు. ఎందుకంటే గత 5 ఏళ్లలో అబ్బా గొడుగులు తిరుపతిలో అక్రమంగా దోచుకున్న ఆస్తులు, వాటిని ఎలా కాపాడుకోవాలా అనే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. అందువల్ల వాళ్ళకి నిద్ర పట్టట్లా. రేయింబాగులు ఇదే పని, 1-2 తిరుపతిని అడ్డం పెట్టుకొని చేయాల్సినటువంటి దందాలన్నీ చేశారు, చేయాల్సినటువంటి పోరంబోగు పనులన్నీ చేశారు, చేయాల్సినటువంటి అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ చేశారు. గతంలో అభినవ్ రెడ్డి చెప్పేవాడు, నేను లోకలు ఏ గొంతులో పోయి ఎడిపోవాలని కరెక్ట్ చెప్తాను. ఈ యొక్క పరిజ్ఞానంతో ఎక్కడ ఏ భూములు ఉన్నాయి, ఆ భూములకి ఎక్కడ తోకలు ఉన్నాయి, ఎక్కడ వాటికి లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి జాగ్రత్తగా కనిపెట్టేసి తిరుపతి ప్రజల ఆస్తులు అబ్బాగుడుగులు ఇద్దరు అప్పనంగా కాజేశారు. ఇక ఇది చాలదన్నాడు, తిరుపతి దేవస్థానంలో మెజారిటీ వాళ్ళని ఏర్పాటు చేసుకొని దేవస్థానాన్ని గబ్బు పట్టించిన మాట వాస్తవ విషయం. కాబట్టి మీ భువన అరుణాకర్ రెడ్డి ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కాబట్టి మనోడు నిద్రపోవటానికి పాపం టైం లేదు. చంద్రబాబు నాయుడు ఇంట్లో నిద్రపోవటానికి, గుడ్డెలో నిద్రపోవటానికి ఆయన గుండెలు ఖాళీగా లేవమ్మా. కోట్లాది మంది ప్రజల అభిమానంతో నిండిపోయి ఉన్నాడు. మీకు ఏదన్నా ఖాళీగా ఉంటే నీ ఎట్లాగో ముసల గుండె కాబట్టి నీ గుండెలో పడుకున్న పెద్దగా ఏం కాదు. కానీ నేనేం చెప్తానంటే, మామూలుగా డిఎస్సి అంటే కుర్రోళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతారు. మనోళ్ళు వైసీపీ జంజీలు అంటే నేను చెప్పా కదా, వాళ్ళకి జంజీల కంటే కూడా గంజాయి వ్యాపారం చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి అవన్నీ సెటిలైట్ అవ్వట్లా. అందుకని చెప్పేసి ఇదిగో ఇట్లాంటి ముసలోళ్ళని తీసుకొచ్చాడు పెడుతున్నారు. వీళ్ళకి మైక్ ఇవ్వగానే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. సగం ఆయాసంతో పోతుంది, సగం టెన్షన్స్తో పోతుంది, సగం అసలు అవగాహన లేదు. వీళ్ళకి డిఎస్సి ఏంటి అంత అవగాహన లేదు. కాబట్టి చూశారు కదా, ఈ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ ఎరగదీసింది. వదిలేస్తే
వదిలేస్తే చంద్రబాబు నాయుడు ఇంటికి లక్షల మందిని తీసుకొని పోయిద్దంట. అసలు ముందు వాడు టెంట్లో కూర్చోడానికి జనం లేక భువన కరుణాకర్ రెడ్డి, అవినావ్ రెడ్డి చెరువు బజారు పోయి అడుక్కుంటున్నారు, రండిరా వచ్చి కూర్చోండిరా అంటే. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో 95-96 కట్ ఆఫ్ వచ్చేసింది. అంత పెద్ద ఎత్తున ఈ యొక్క యువత డిఎస్సికి అప్లికేషన్ నోటిఫికేషన్ పెట్టుకున్నారు. కాబట్టి ఇవన్నీ ఎక్కడ ఏం జరగలేదు. ఆల్రెడీ ఈరోజు కర్నూలులో అక్కడ ఉన్నారు కదా, కొండారెడ్డి బురుజు దగ్గర పెద్ద ఎత్తున ఎవరైతే ఉద్యోగాలు పొందారో వాళ్ళందరూ కూడా ధర్నా చేస్తా, ఇది మా కష్టం, మమ్మల్ని అవమానపరచకండి అన్నారు. ఒకసారి మీ భువన అవినావ్ రెడ్డిని అక్కడ బొమ్మను అప్పుడు చెబుతారు. నీకు ఈ మధ్య ఒక స్క్రిప్ట్ చూసా, ఈ మధ్య సోషల్ మీడియాలో భలే వేసాడు ఎవడు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇంతకుముందు భువన అవినావ్ రెడ్డి వేసినట్టే ఒక 3 ఫాలో అయ్యారు, టీడీపీ, జనసేన, బీజేపీ అని మాస్కులు పెట్టుకొని వచ్చారు. సేమ్ అది మన భువన అవినావ్ రెడ్డి డిఎన్ఏ అనేది అందరికి అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ నేనేం చెప్తున్నాను, దానికంటే ముఖ్యమైన విషయం, తిరుమల దేవస్థానంలో కల్తీ నెయ్యి ఎట్ట తెచ్చాం, తిరుమల స్వామివారి సొమ్ము ఎలా కొట్టేశాం, స్వామివారి ఉండికి ఎలా బొక్క పెట్టాం, దేవస్థానంలో మన అన్యమతస్తుల్ని ఉద్యోగస్తులకు ఎలా చేర్చాం, ఇలాంటివన్నీ కూడా దాన్ని కూడా ఒకసారి దృశ్య రూపంలో నువ్వు చూపిస్తే మీ అయ్యా భాగవతం తిరుపతి ప్రజలందరూ చూసి ఈసారి ఏదైనా కనపడితే ఆ బోడిగుండి మీద చెప్పు తీసుకొని కొట్టే రోజులు దగ్గరలోనే ఉంటుంది. ఆ పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ఈ ప్రగతి ఏసాలు ప్రాక్టికల్స్ అన్నీ ఆఫ్ ద స్క్రీన్ చేసుకో. ఆన్ ద స్క్రీన్ చేస్తే తొందరలోనే తిరుపతిలోనే మళ్ళీ కేసీపీడీ ఆడిస్తారు. ఇప్పుడు తిరుపతిలో చాలామందిని మేము అడిగితే ఏందయ్యా అంటే, ఆయనకి బొచ్చు మీద గుండు ఉండదు కానీ ఆస్తులు ఎక్కడ కనపడ్డా కూడా మొత్తం కబ్జా చేయడంలో మా భువన మించినోడు ఎవరు లేరని చెప్పి చెప్తున్నారు. చూసారుగా నిన్న ఎక్కడో ఒక చోట కబ్జా చేసిన ల్యాండ్ కనపడింది. ఇట్లాగ 1 by 1 బయటకు వచ్చేస్తున్నాయి. కాబట్టి వాళ్ళే గడుపుకోలేకపోతున్నారు. నువ్వు ఎందుకమ్మా జంజీ నాయకురాలు, నువ్వేదో వాళ్ళది కడగాలని చెప్పేసి గుండెల్లో నిద్రపోతాడు. ఏ గుండెల్లో నిద్రపోతాడు ఆయన గుండెల్లో నిద్రపోడు. గుడిని అడ్డం పెట్టుకొని చేసిన గుడిసేడు పనులన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి. అందుకని ప్రస్తుతానికి అబ్బాగుడులకి ఇద్దరికి కూడా చుచ్చు గారిపోతా ప్యాంట్లు తడిసిపోతున్నాయి. కాబట్టి నేను ఏమన్నానంటే, ఏదో మీలాంటి ముసలి డొక్కులు తీసుకొచ్చాడు కూర్చోబెట్టడమే కానీ 2 లక్షల మంది జనాభాని తీసుకొచ్చి లక్షల్లో మందిని తీసుకొస్తా, ఎన్ని సొల్లు మాటలు, సొల్లు వ్యవహారాలు దేనికి? అంత గతే ఉంటే నీలాంటి ముసలి డొక్కు మైక్ ఎందుకు ఇస్తారు? నువ్వేం పెద్ద ఓడ తీసి పొడిసావా? ఏం చేసావు నువ్వు? 2024 ఎలక్షన్స్లో భూమన కరుణాకర్ రెడ్డి ప్రచారంలో రోడ్ల మీద డ్యాన్సులు వేసావు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో చూపిస్తుంది. మరి వాడికి ఎవడు గతి లేక, ఎవడు దొరక్క, కనీసం బీఈడి విద్యార్థులు కూడా దొరక్క, డిఎస్సి అభ్యర్థులు కూడా దొరక్క, ఏదో మీలాంటి వాళ్ళు తీసుకొచ్చి ఆకతాయిగా 4 షో చేయాలి, 4 జగన్మోహన్ రెడ్డి దృష్టిలో మార్కులు కొట్టేయాలి అని చెప్పేసి ఈరోజు పొద్దున్నే ఏదో భూమన కరుణాకర్ రెడ్డి, ఆర్కే రోజు ఇద్దరు వచ్చి కూర్చుంటే ఏదో మొగుడు పిల్లలు కానీ దంపతులు కానీ పేట్ల మీద కూర్చున్నట్టే ఉంది, కానీ వాళ్ళు దీక్ష కూర్చున్నట్టు లేదు. సరే ఏదేమైతే నేను మాట్లాడకూడదులే, కానీ ఇట్లా చాలా ఉన్నాయి. లక్షల మంది సంగతి దేవుడి వరకు 100 మందిని తీసుకురమ్మన్నమ్మ చాలు భువన కరుణాకర్ రెడ్డికి. అంత టాలెంట్ ఉంటే ఇంక ఎలా రేపు చేస్తారు, గుడారాలు టెంట్ బీకేసి మొత్తం ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోతారు. కాబట్టి ఏంటికి ఈ వయసులో నీకు ఈ ఆయాసం, ఏంటికి ఈ వయసులో నీకు ఇంత ఉబసం? గట్టిగా మాట్లాడితేనే దగ్గు వచ్చేసిద్ది. ఆ యాసంలో ఎక్కడన్నా గుండె అయిపోయింది అనుకో, వాళ్ళు కూడా తీసి పక్కన పడేస్తాడు. ధర్నా పేరుతో జనాన్ని సాగొట్టాడు అంటారేమో, చెడ్డ పేరు వచ్చేదారని పక్కన పడేస్తారు. కనీసం అప్పుడు 5 పైసలకు కూడా బడికి రాకుండా మున్సిపాలిటీ వాళ్ళు వ్యాన్లో తీసుకెళ్లాల్సి వస్తుంది. కాబట్టి మన రేంజ్ ఏంది, మన గేజ్ ఏంది, మన ఈ వయసులో చేయాల్సిన పనులు ఏంది? కృష్ణారామ అనుకోవటం, లేకపోతే గోవింద నామాలు రాసుకునే టైంలో ఈ గూక్లేగాలతో నీకు సావాసం ఎందుకమ్మా? వాళ్ళ అయ్యా కనిపించిన భూములు కబ్జా చేస్తాడు, కనిపించినటువంటి గుళ్ళు కొట్టాడు. తర్వాత ఆ కొడుకు గల్లీలు బజార్లు తీసుకుని ఎక్కడ ల్యాండ్లు ఉంటే ఆ ల్యాండ్లన్నీ కూడా లింక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి కొట్టేశాడు. కాబట్టి ఇలాంటి చెత్తమైనటువంటి పనులు చాలా జరుగుతున్నట్టు. అలాంటి వాళ్ళతో సావాసం చేసినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండు. రేపేదో ఎగబడుతున్న ఏదైనా నీ ల్యాండ్ ఉందనుకో, ఖచ్చితంగా దానికి కూడా లింక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి నీ ల్యాండ్కే నీకు సున్నం కొడతాడు. ఆ భూమన కరుణాకర్ రెడ్డితో పెట్టుకుంటే బోడిగుండే మిగిలిద్దని చిత్తూరు జిల్లాలో ఒక సామెత ఉంది. కాబట్టి ఏది ఏమైనా కానీ అసలు మొత్తం ఎక్కడ డిఎస్సి క్యాంపులు వైసీపీ చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలు చూస్తే అంతా 55 ఏళ్ళు 60 ఏళ్ళు అన్న ఆ జంజీలోనే ఉన్నారు. మరి అది డిఎస్సి అనుకున్నారో లేకపోతే పింఛన్ల నిలుపుదల కాగ్దాం అనుకున్నారు, కానీ అక్కడ నిజంగా వాళ్ళందరూ అక్కడ కూర్చొని మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది, ఆయాసం వచ్చే వయసులో లేకపోతే టెన్షన్ తగ్గించి పింఛన్ తీసుకునే వయసులో వీళ్ళకి అవసరమా? ఈ జగన్మోహన్ రెడ్డి పాపం అనవసరంగా తీసుకొచ్చి వాళ్ళని టెంట్లో కూర్చోబెట్టి వాళ్ళ ప్రాణాల మీద తీసుకొస్తున్నాడు. ఏదో వర్షాకాలం కాబట్టి సరిపోయింది, ఎండాకాలం అయితే ఆ టెంట్లో కూర్చొని నిరాహార దీక్షలో అక్కడక్కడే ప్రాణాలు పైకి పోయినా కూడా కనీసం ₹1 కూడా ఇవ్వడం అనిపిస్తుంది. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, అంత ఆవేశం వద్దు కానీ బామ్మ, నేను చెప్పేది చంద్రబాబు నాయుడు గారు ఏందో ఆయన కొడుకు ఏంటో అందరికీ తెలుసు.
స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చిన వ్యక్తి లోకేష్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలా అమెరికా పోతే మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చినాడు. అట్లాగే 10th క్లాస్ పేపర్ లీకేజ్ చేసి జైలుకి వెళ్ళి వచ్చినాడు అంట. అంత ఘనాపాఠ్యుడు. కాబట్టి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరేంటి, వాళ్ళ స్టడీ ఏంటి, వాళ్ళ క్వాలిఫికేషన్ అని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. కానీ మైక్ ఇచ్చారు కదా, ఎట్ట పడితే అట్ట మాట్లాడనుకో సగం మైక్ నీ గొంతులో ఇరకపోయిద్ది. జాగ్రత్తగా ఉన్నా.